చేయాల్సిన పనులన్నీ చేసినా రాంగే. ఊరందరికీ అన్న హీరో, నీకు మాత్రం విలన్. మీరు సూపర్ అక్క. జాగ్రత్త అమ్మా. అలాగే బెండకాయలు ఒక కిలో అన్నా ఇంకోటి కుందు నా ఫ్రెండ్. ఫ్రెండా? ఫ్రెండే. పొలసా నీకు ఇష్టమంటే కదా అమ్మ ఇచ్చింది. పాపమన్నా కుందు, బావిలో కాలిపోయిన వాళ్ళు కుందు వాళ్ళ నాన్న కూడా ఉన్నారు. నువ్వు వాడిని ఎప్పుడు చంపేస్తావా అని చెప్పి వెయిటింగ్ అన్నా. ఏ కుందు, ఇలాగే నవ్వుతూ ఎప్పుడు హ్యాపీగా ఉంటావా? ఓ ఉంటాను. అయితే నువ్వు అనుకున్నది అయిపోద్ది పో. ప్రామిస్. ప్రామిస్. నమస్తే సార్. నమస్తే బాబు సాయినాథా, ఈ రోజు నా మనవడు అక్షరాభ్యాసం. అది నీ చేతుల మీదుగా జరిగితే నీ ఎంత గొప్పోడు అవుతాడయ్యా. అయ్యో నేనెందుకు పెద్దమ్మా? సాయి, ఈ పని చేయడానికి నీకన్నా ఎవరు కరెక్ట్? రా సాయి, రా. ఆ పిల్లలోకి వచ్చి 10 రోజులు కూడా కాలేదు. ఆ పిల్లకి అంతా తెలిసిపోన్నది. ఆ బాబు తెలియలేదేటి? ఈ బాబుకి తెలియలేదనేసి నీకే తెలిసిందే. ఓ పాలెట్ చూడే పాప. మన సాయి పెళ్లి గురించి మనందరం వెళ్ళి మాట్లాడేయాలి. మాట్లాడేయాలి. ఎవరితో? ఇంకెవరు? ఆ పిల్ల అయ్యా సోమశేఖరం. ఇదిగో సోము, మా సాయినాథన్ చెప్పడం కాదు కానీ ఎంతో అదృష్టం చేసుకుంటే తప్ప ఇలాంటి అల్లుడు నీకు దొరకడయ్యా. అనేది మీరు ఒప్పుకోండి సార్, మూత పరికెత్తాను. కన్న కొడుక్కి కాళ్ళు కడగాల్సిన కర్మ ఏ తండ్రికి రాకూడదు కదా. ఒక్కసారి నన్ను నోరారా అత్తయ్య అని పిలువు బాబు. అత్తయ్య. అల్లుడు గారు. అత్తయ్య. అల్లుడు గారు. అత్తయ్య అత్తయ్య అని ఆవిడొక్కదాన్ని పిలిస్తే ఆయన ఫీల్ అవ్వడు. ఆయన కూడా పిలవండి సార్ మావయ్య అని. మావయ్య కొడతాను. ఎవడరా నీకు మావయ్య? నానా. ఎవరా నీకు నాన్న? అసలు నీ బాధ ఏంటయ్యా? కాదనడానికి ఒక కారణం చెప్పు. ఇడి ఫేస్ నాకు నచ్చలేదు. వాళ్ళ బాబు పోలికలు వచ్చుంటాయి, దానికి బాబు ఏం చేస్తాడండి? ఏటండా ఇక్కడ ఎంతమంది చెప్తుంటే నీకు ఒప్పుకోవడానికి స్వల్ప. ఎవడా నువ్వు? మహంకుడో. ఏం కుడు? మహంకుడో. ఒప్పుకుంటే వాడే మీ వియ్యంకుడు, ఒప్పుకోపోతే మాంకుడు. చెప్పరా? అదే అదే నీ కన్న కూతురైతే ఇలాగే చేస్తావా నాన్న? రెండో మొగుడివా? అయ్యో పోయి ముసలోని కట్టుకుందే. అల్లుడు గారు, మీతో ఒకసారి పర్సనల్ గా మాట్లాడాలి. లోపలికి వెళ్దామా? ఎందుకులే మావయ్య, ఇక్కడే మాట్లాడండి. అయినా అబ్బాయిని గదిలోకి పిలవాల్సింది అమ్మాయి కదా, మాంగారు పిలవడం ఏంటి? తర్వాత నీతో కూడా పర్సనల్ గా మాట్లాడుతానే. వెళ్దామా సార్? వద్దు సార్ ప్లీజ్. ఓకే. నాతో పర్సనల్ గా మాట్లాడుతానంటున్నాడు. ఆయనకి ఇంకో అమ్మాయి ఉందా? వాళ్ళిద్దరు మామాలు కదరా, అబ్బా కొడుకుని. బేటా, అనాథమని చెప్పి మమ్మల్ని ఒక రకంగా బతికించావనుకుంటే ఇప్పుడు అల్లుడు రూపంలో తగులుకుంటున్నావా? ఇదా నీరు గారికి తెలిస్తే? వాడికి ఆల్రెడీ తెలుసు నాన్న. తెలుసా? ఇది నేను వాడు కలిసి ఆడుతున్న గేమ్. అత్తయ్య మావయ్య పడిపోయారు. ఏంటి నీరు, ఇది 10 రోజుల్లో ఓపెనింగ్ అవ్వాల్సిన ప్రాజెక్ట్, అలాంటిది బ్లాస్టింగ్ ఏంటి? ఊరికే టెన్షన్ పడకండి మినిస్టర్ గారు.
వాడు ఎవడో కుర్ర పోలీసు. ఎవరు సపోర్ట్తో వాడు ఇంతలా రెచ్చిపోతున్నాడో తెలుసా? ఐజీ కాదు, సెంట్రల్ హోమ్ మినిస్ట్రీ ఉంది. అవునా? అది నాకు తెలీదు మినిస్టర్ గారు. నీకే తెలియకుండా నువ్వు చాలా పెద్ద గేమ్ లో ఇరుక్కుపోతున్నావు నీరో. అది తెలియక మౌతార్గా వాయించుకుంటూ కూర్చున్నావు. తప్పుగా మాట్లాడద్దు మినిస్టర్ గారు. నీరో ఇస్ ఎ విజనరీ. నీ విజన్ ఎప్పుడో దొబ్బింది. అందుకే నీకు సైతాన్ రైస్ కనపడటం లేదు. వాడక్కడుంటే నువ్వు ఇక్కడున్నావు. నీరో, నౌ యు ఆర్ ఎ జీరో. 24 గంటలు టైం ఇస్తున్నా. చేతికి మట్టి అంటకుండా ప్రాబ్లం సాల్వ్ చేయి. నీ ఇన్వెస్ట్మెంట్ డబుల్ చేస్తా. పదండి. మనం సృష్టించిన పాత్ర పండుతుంటే బాగుంది కదా అన్నా. ఇప్పుడు నువ్వు హ్యాపీయేనా? ఇంకా నా కొడుకుని మనం వేసేచ్చా? నా కొడుకుని నోనో, నేను వాడితో కాంప్రమైజ్ అవ్వాలనుకుంటున్నాను. మీటింగ్ సెట్ చేయి. కాంప్రమైజా? హాయ్ నీరో. మా హీరో. ఏంటి కాంప్రమైజ్ రమ్మన్నావు అంట? ఈ హగ్కి అందరికంటే ఎక్కువ పిసుకేసుకునేవాడు ఎవడ తెలుసా? మన లోగ్గాడు. మరి శత్రువులు పెంచితే మండదా? మన క్లైమాక్స్ కోసం అందరికంటే ఎక్కువ ఎదురు చూసేది వాడే. మరెప్పుడో చెప్పచ్చు కదా. ఇదే రాని క్లైమాక్స్. ఓకే, ఇప్పుడు హ్యాపీయా? తప్పు చేసావు నీరో. నన్ను చంపితే డిపార్ట్మెంట్ మొత్తం నిన్ను వేటాడుతుంది. ఐజీ నిన్ను వదలడు. అంత పెంచావు నన్ను. బొంగేం కాదు, అదంతా నువ్వు పోలీస్ అనుకున్నంత వరకేరా. నిజం తెలిస్తే